అందరికీ నమస్కారం అండి. నా పేరు అక్కల స్వామి. ముందుగా మన ఎమ్మెల్యే గారికి అలాగే మాచర్ల నియోజకవర్గం జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా. సింపుల్ గా 2 మాటలతో చెప్పాలనుకుంటున్నా. 7-8 ఏళ్ల కిందట ఈ రోడ్డు చాలా బాగుండేది. ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ 7-8 ఏళ్లలో మైనింగ్ వలన ఈ రోడ్లన్నీ సర్వనాశనం చేశారు. మా జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోడ్డు కార్యక్రమాలు చేపట్టారు. మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్లన్నీ బాగు చేయడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు వ్యవహారం చూసుకుంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో 10 వేస్తే ఈ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో ఈ 2 సంవత్సరాలలోనే 15 సీసీ రోడ్లు పైనే 5 రోడ్లు పైన అయిపోయినాయి. ఇక ఇలా చూసుకుంటే మాకు బ్రహ్మానందరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా కాలనీలో వాటర్ గురించి చాలా అవస్థలు పడుతున్నాం సార్ అని అంటే, దగ్గర ఎన్ని కోట్లు బాబు, అది 50 కోట్లు బిల్ వచ్చాయి. 50 కోట్లు బిల్ వచ్చేసి ఓవర్ ట్యాంకీని చేయడం జరిగింది. ఆల్రెడీ ట్యాంకీ అయిపోయింది. సప్లైలకు కలెక్షన్లు కూడా ఇస్తున్నారు. ఇంతకంటే మాకు కావాల్సింది ఇంకేం లేదు. అందుకని మరొకసారి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి, మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, అలాగే లోకేష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, జోలకంటి బ్రహ్మారెడ్డి గారు, వీళ్ళందరి సెలవుతోటి మా రోడ్డు 7-8 సంవత్సరాల కింద గుంతలు తక్కువైనాయి. ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి మట్టి వెళ్ళటం వల్ల ఆడాడ కయలు పడి గుంతలు నీళ్లు నిలబడి అంతా గందరగోళం అయిపోయింది. ఈ మా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ రోడ్డును చూసి మా బ్రహ్మారెడ్డి గారు సాగరు, కొప్పునూరు ఇట్లా పోయి ఏంది ఈ రోడ్డు ఎట్లయింది అని ఎమ్మటే అడిమి అంత తొందరలో 5 కోట్లు సెలక్షన్ చేశాడు. 11 కిలోమీటర్లు. ఈ మా ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారికి అందరికీ ధన్యవాదాలు. శుభ్రం చేసినందుకు ధన్యవాదాలు. అదే విధంగా మా వాటర్ ట్యాంకీలు కాలనీలో, ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంకీ కట్టినందుకు ధన్యవాదాలు. మాకు త్వరలో సంవత్సరంన్నరలో వాటర్ సాగర్ నుంచి నీళ్లు వస్తాయి. మాకు ఇంకా 15 సంవత్సరాల దాకా కూటమి ప్రభుత్వం ఉండాలని ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు లూర్దు, కొత్తపల్లి. గత 10 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు చాలా బాగుండేది సార్. గత 10 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు చాలా బాగుండేది. మరి ఈ 7 ఏళ్లలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు ఈ మైనింగ్ కోసమని ట్రిప్పర్లు, ట్రాక్టర్లు ఈ మైనింగ్ మొత్తం కొత్తపల్లిలో ఉన్నటువంటి మైనింగ్ మొత్తాన్ని కూడా దోచుకొని లక్షల రూపాయలు కమిషన్లు పంచుకొని చేతులు నింపుతున్నారే కానీ ఎక్కడైనా సరే ఒక ట్రాక్టర్ మట్టి కూడా పొయ్యలేదు. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జోలకంటి బ్రహ్మారెడ్డి వద్దకు మా కొత్తపల్లి గ్రామ ప్రజలు మేమందరం కూడా పోయి, అన్నా మాకు కొత్తపల్లి జంక్షన్ కాడ నుంచి కొప్పునూరు వరకు కూడా ఈ రోడ్డు బండి మీద పోవాలంటే చాలా ఇబ్బంది పడి ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. ఎంతో మంది యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు విరిగిపోయినాయి. అన్నా దయచేసి నువ్వు పెద్ద మనసుతోటి, నువ్వు మానవతా దృక్పథంతో నువ్వు వెంటనే ఈ రోడ్డును మాత్రం నీవు ఎంపీ గారి దగ్గర తీసుకొస్తావో, సీఎం గారి దగ్గర తీసుకొస్తావో మాకైతే తెలియదన్నా. నువ్వు దయచేసి నువ్వు మాకు ఈ రోడ్డుని అతి త్వరలో మాకు శాంక్షన్ చేపించి ఈ రోడ్డును వేయించాలని మేము కోరిన వెంటనే మా ఎమ్మెల్యే గారు మా మాటను వెంటనే పెద్ద మనసుతోటి అంగీకరించి వెంటనే 5 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ చేయించుకొని రావడం జరిగింది. ఈ రోజు ఈ కొత్తపల్లిలో గత 4 రోజుల నుంచి కూడా వర్క్ పనులను మొదలుపెట్టి చూస్తుంటే ఈ కొత్తపల్లి ప్రజలు, ఈ పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు వీళ్ళందరూ చూస్తే అసలుకి ఎంత ఆనందంగా ఉందంటే, మాకు పండుగలన్నీ ఒక్కరోజే వచ్చిన విధంగా ఈ బ్రహ్మారెడ్డి గారి పుణ్యమంట, మా ఎంపీ గారి పుణ్యమంట, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ చొరవతోటి, కూటమి ప్రభుత్వం చొరవతోటి ఈ రోజు లోకేష్ గారితో కూడా మరి ఈ రోడ్డు పనులు ప్రారంభిస్తున్నారు. అదే విధంగా మా కొత్తపల్లి ఎస్సీ కాలనీ, అంబేద్కర్ కాలనీలో మాకు తాగడానికి నీళ్లు లేకపోతే మరి బ్రహ్మారెడ్డి దగ్గరికి పోయి, అన్నా మేము నాగార్జున సాగర్కి అతి దగ్గరలో ఉన్నటువంటి కొత్తపల్లి తాగడానికి నీళ్లు ఇవ్వన్నా అని అడిగిన వెంటనే కూడా దానికి స్పందించి ఈ జలజీవన మిషన్ కింద 50 లక్షల రూపాయలు ఆ ట్యాంకీకి శాంక్షన్ చేయించుకొని మరి ట్యాంకీ పనులు కూడా మొదలుపెట్టారు. ట్యాంకీ కూడా పనులన్నీ కూడా పూర్తిగా అయిపోయినాయి. మేము జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి మేము జీవితాంతం కూడా మా కొత్తపల్లి ప్రజలు, మా ఎస్సీ కాలనీ ప్రజలందరూ కూడా మేము బ్రహ్మారెడ్డికి రుణపడి ఉండాలని, మరలా గత 15 సంవత్సరములు కూడా మరలా ఈ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండి మా గ్రామ ప్రజలకి ఏమి కావాలన్నా మళ్ళీ వెంటనే
ఈ బ్రహ్మారెడ్డి గారికి మరి మాకు వెంటనే చేయాలని మేము జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని కోరుచున్నాము. ఈ రోడ్డు వేయటం వల్ల ఈ గత 20 సంవత్సరాల నుంచి లేని ఎన్నో ఇబ్బందులు, చాలా యాక్సిడెంట్స్ జరిగిన రోజులు కూడా ఉన్నాయి ఈ రోడ్లో. అందుకని ఇప్పుడు వేయటం వల్ల మన ఎమ్మెల్యే గారు, ప్రజెంట్ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రోడ్డు మరమ్మతులు చేయడం వల్ల ఈ చుట్టుపక్కల 10 గ్రామాల వారు చాలా సంతోషంగా ఉన్నారని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రోడ్డు ఎలా అయితే ఉంది, ఇప్పుడు గర్భిణీలు ఇంతకు ముందు అయితే గర్భిణీలు నెల తప్పిన వాళ్ళు కూడా ఎంతో మంది చాలా ఇబ్బందులు పడి చాలా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దీనివల్ల, గుంతల వల్ల. అది మాది మార్చల్ల మండలం రేగులలో ఉంటుందండి. గత ప్రభుత్వంలో అయితే రోడ్డు అయితే మొత్తం నీళ్ళు కుంటలు ఉండేది, చేపలు పట్టేటట్టుగా చెరువు లాగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన కానించి రోడ్డు శుభ్రం చేస్తున్నారు. ఊళ్ళో మురికాలైనా ఏదైనా బాగుంది. ప్రభుత్వం వచ్చి మాకు చాలా మంచిగా ఉంది. మన జోలకంటి భీమారెడ్డి కూడా మంచి నాయకత్వంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా ఊరు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. రోడ్డు మనది బాగుంది.